హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు బోటి తీసుకొచ్చారు. సండే కదా, సండే స్పెషల్. అదిగో ఫస్ట్ నేను దాన్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకొని దాన్ని అదిగో చేత్తో నొక్కితే విరిగిపోయేటట్టు చేశానండి. వాటర్ అంతా తీసి ఫస్ట్ బాండీ పెట్టేసి ఆయిల్ వేసి అందులో కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేయాలి. అవి కొంచెం లైట్గా డీప్ ఫ్రై అవ్వాలి. మనకి మరీ గోల్డెన్ బ్రౌన్ కాదు, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కావాలి. అలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు శుభ్రంగా అల్లం ఎల్లిగడ్డ కడిగి నేను మిక్సీ పట్టేస్తున్నాను. కరివేపాకు అండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు 4 రెబ్బలు వేసుకోవాలి. అవి కూడా వేసుకొని కొంచెం 2 మినిట్స్ వాటిని కూడా అలా అలా నూనెలో డాన్స్ వేస్తే కొంచెం బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది వచ్చేసింది ఆయిల్కి. తర్వాత శుభ్రంగా మిక్సీ పట్టేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. నేను దగ్గర 1 కేజీ బోటి తీసుకున్నాను. దానికి నేను 3 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. దాన్ని వేసుకొని బాగా డీప్ ఫ్రై, గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు అది బాగా ఫ్రై అవ్వాలి. మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వస్తుంటే మళ్ళీ ఫ్రై బాగోదండి. బోటి ఫ్రై మనం చేసేది అట్లా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, దాన్ని అది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. మళ్ళీ పచ్చిగా ఉంటే పచ్చి వాసన. తర్వాత 1 స్పూన్ అండి ధనియాల పొడి వేసాను నేను. యాక్చువల్లీ అయిపోయాక వేస్తుంటారు, కానీ ఆయిల్లో ధనియాల పొడి వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అనమాట ఫ్రైలకి. అందుకని ఆయిల్లో వేసాను నేను. అది కూడా అయిపోయాక ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న బోటి ఉంది కదా, ఆవిగిలి 5 విజిల్స్ వచ్చాక ఉడికిన బోటి అనమాట అది. దాన్ని మనం ఈ బాండీలో చిప్ చేసి అది అలా శుభ్రంగా కలిపేసుకొని ఒక 5 or 10 మినిట్స్ అండి బాగా ఫ్రై అవ్వాలి. 5 or 10 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. అలా దాన్ని అడుగంటిద్దండి, కలుపుతూ ఉండాలి. 5 or 10 మినిట్స్ అలా ఉంచేసుకొని మనం అదిగోండి ఆయిల్ పైకి వస్తుంది చూసారా. తర్వాత తగినంత పసుపు, తగినంత ఉప్పు, సాల్ట్ మన టేస్ట్కి తగినంత అండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అలా సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అది కూడా బాగా కలిపేసుకొని మళ్ళీ అది కూడా ఒక 5 మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వాలి బాగా. అంటే వెంటనే కారం వేసేయకూడదు, అందుకే కొంచెం ఫ్రై అవ్వాలి. అయిపోయిన తర్వాత కొంచెం అదిగండి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఆ కర్రీకి సరిపడినంత కారం తీసేసుకొని, కారం అంటే అది చెప్పాను కదా 5 or 10 మినిట్స్ ఉండాలి. అలా అయిపోయిన తర్వాత కారం ఫైనల్గా మా ఇంట్లో మేము సాంబార్ కారం, చిన్నులపై కారం అండి, అది ఏమంటారు, అన్ని దినుసులతో మా అమ్మగారు కొట్టి పంపించింది. అందుకని అది అలా ఉంది. ఆ కారం వేసి బాగా కలుపుకోవాలి. నాకు కారంలో కూడా ఉప్పు ఉంటుంది, అందుకని నేను కొంచెం చూసుకొని సాల్ట్ ఫస్ట్ తక్కువ వేసుకుంటాను. తర్వాత టేస్ట్ చూసాక వేసుకోవచ్చు. మళ్ళీ ఫైనల్ టచ్ ధనియాల పొడి అండి. ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవాలి. నేను ఒక 1/2 స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వేసాను, తర్వాత ఇప్పుడు వేసాను. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకొని దాన్ని తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని వైట్ రైస్ విత్ బోటి కర్రీ అండ్ 2 ఆనియన్స్ అండ్ నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, నాకు చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.